సో ఏపీ బాగుపడాలంటే ఈ సినిమా మాత్రం చూడాలన్న కంపల్సరీ. బ్రో యాత్ర 2 ఎలా ఉంది అన్న? సినిమా ఇంతకుముందే చూసి వచ్చిన అన్న. సో యాత్రనే అనుకుంటే యాత్ర 2 దానికి మించిపోయిందన్న. సో ఏపీ బాగుపడాలంటే ఈ సినిమా మాత్రం చూడాలన్న కంపల్సరీ. సో ఒక లీడర్ ఎట్లా ఉన్నాడు, ఏంది ఆయన, అది ఎట్లుందని బయటికి మొత్తం తీసిరన్న. సో నిజాలు అబద్ధాలు ఏంటివో ఈ సినిమాకి వచ్చి ఒక్కసారి చూస్తే మీ మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది అన్న. సో కొంతమంది అందరు కలిసి ఒక లీడర్ని తొక్కుతున్నారు అని అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. అదేందో ఈ సినిమాలో చూపించారు. సో ప్రతిరోజు మనం న్యూస్లలో చూస్తుంటాం, టీవీలలో, సోషల్ మీడియా ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటాం. సో నిజాలు ఏంది బయట పెడదాం, బయటకు చూపిద్దాం అన్న ఉద్దేశంతో ఈ సినిమా తీసిరు. అట్లనే ఉందన్న, కిర్రాకన్న, గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. కొన్ని ట్విస్టులు ఉంటాయన్న, కొన్ని ట్విస్టులు. అంటే యాత్రలో వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, పాదయాత్ర ఎట్లా చేసిండో, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిండు కదా. సో ఎట్లా చనిపోయిండు, అదేవిధంగా ఎట్లా ట్విస్టులు వచ్చినాయి, ఎట్లా పైకి ఎదిగిండు, ఆయనకు పిలిచి మరీ సీటిజం అంటే ఎందుకు తీసుకోవాలి, ప్రతి ఒక్కటి అన్న సినిమాకి ఒక్కసారి వచ్చి చూడండి అన్న, మైండ్ బ్లోయింగ్. ఈ సినిమా చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో ఓటు అనేది అంటే ఎవరికి ఓటు వేయాలి ప్రతి ఒక్కటి మారిపోతుంది అని అయితే పక్క అంతే. వచ్చే ఎలక్షన్లో ఏపీ ఎలక్షన్స్ మార్చే సినిమా అవుతుంది యాత్ర 2. సినిమాకు దండం. అంటే చూస్తే ఒక బయోపిక్లా అనిపించిందా, లేకపోతే ఏదో పొలిటికల్ స్టంట్ భజన సినిమాలా అనిపించింది? అట్లా ఏం లేదన్న. అట్లా కొన్ని సినిమాలు ఉంటాయన్న, కొన్ని చిన్న చిన్న సినిమాలాగా అనిపిస్తుంది, ఏదో భజన కొడుతున్నట్లే పోతుంటాయి. సో ఈ సినిమా చూస్తుంటే ఏదో రియల్ లీడర్ని చూస్తున్నట్లుంది. సో మనకి ఎవరో గుర్తుకొస్తుంటారో, వాళ్ళు కొంతమంది విలన్స్ గుర్తుకొస్తుంటారు, కొంతమంది హీరోలు గుర్తుకొస్తుంటారు. ఇక మీ సినిమా చూస్తే మీకు అర్థమైపోతే ఒక్కసారి వచ్చి సినిమా చూడండి అంతే అన్న.